ఐటీ రైట్స్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. వరుసపెట్టి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. అయితే సినిమాల కలెక్షన్స్ పై బయట జరుగుతున్న ప్రచారానికి, ప్రొడ్యూసర్లు అధికారులకు ఇస్తున్న లెక్కలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందట. దీంతో ఐటీ అధికారులు అవాక్కవుతున్నారట. దీంతో ఇక నుంచి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట. తెర ముందు కనిపించేదానికి, తెర వెనుక కనిపించేదానికి చాలా తేడా ఉంటుంది. అది మూవీ మేకింగ్ అయినా, లాస్ట్ కు సినిమా కలెక్షన్స్ అయినా. ఈ మధ్య ఏ హీరో మూవీ రిలీజ్ అయినా 100 కోట్ల కలెక్షన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉండడం లేదట. ఐటీ రైట్స్ లో అసలు కథ బయటపడుతోందట. 100 కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే, తీరా లెక్కలు ముందు పెడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఇదంతా చూసిన ఐటీ అధికారులు అవాక్కవుతున్నారట. సినిమా అంటే కోట్ల రూపాయల ముచ్చట. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, పెద్ద నిర్మాణ సంస్థ పేరెత్తితే చాలు మూవీ బడ్జెట్ వందలు వేల కోట్లలోనే ఉంటుంది. బడ్జెట్ సినిమాకు పెడుతున్న ఖర్చు నుంచి కలెక్షన్స్ వరకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చెప్పిన ఫిగరే బయట ప్రచారం జరుగుతోందట. ఇక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఫస్ట్ డే 100 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఊదరగొడుతున్నారు. ప్రతిరోజు ఎంత వసూలు చేస్తుందో చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు నిర్మాతలు. ఇవి చూసిన హీరోలు, వాళ్ళ ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఉంటారు. హీరోలను, వాళ్ళ ఫ్యాన్స్ ను మెప్పించడానికి రిలీజ్ చేస్తున్న ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లతో ఐటీ రైట్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందట. ఇలా ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారట. అసలు లెక్కలు చూపిస్తే ఐటీ వాళ్లు అవాక్కవుతున్నారట. ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందో ఐటీ వాళ్లకు చెప్తున్నా అఫీషియల్ కలెక్షన్స్ అంటూ ప్రచారం చేయడం చీట్ చేయడమేనన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇక నుంచి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేయకుండా ఉన్నవి ఉన్నట్లు బయటికి చెప్పాలని అనుకుంటున్నారట. ప్రతిసారి సినిమా రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత ఐటీతో తలనొప్పి అవసరమా అనుకుంటున్నారట. మరి యాక్చువల్ కలెక్షన్స్ చూపించడానికి స్టార్ హీరోలు ఒప్పుకుంటారా? స్టార్ రేస్ లో ఉన్న హీరోలను ఒప్పించడం నిర్మాతలకు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది.